హాయ్ అండి, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్తగా రిలీజ్ అయిన ఒక పాట గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పాట ఏంటంటే తల్లిలాదరనా ఎల్షదాయ్ రొమ్మునా హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయానా. పాట రాసిన వ్యక్తి ఒక సువార్థికులు, అద్భుతమైన ప్రసంగికులైన ఈయన పాటలు ఇంకా చాలా పాటలు అయితే ముందు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. అలాగే ఈ సరికొత్త పాట నవంబర్ 14న అయితే ఈ పాట రిలీజ్ అయ్యింది. చాలా బాగుంది ఈ పాట అయితే. ఈ పాటని చూసిన వెంటనే చాలా అట్రాక్షన్గా ఉంది. చాలా మంచిగా అనిపించింది ఈ పాట చూస్తున్నప్పుడు. దీనికి మ్యూజిక్ అయితే మేజర్గా హైలైట్ అని చెప్పాలండి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటకి హైలైట్గా ఏదైనా ఉన్నది అంటే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కమలాకర్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారు. అలాగే ఈ పాటకి అద్భుతమైన లిరిక్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి మంచి లిరిక్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ పాటలో మేజర్ హైలైట్స్ ఏంటంటే పల్లవి తర్వాత చిన్నపిల్లలతో ఒక బీట్ ఉంటుందండి. చిన్నపిల్లలతో ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలందరూ వాయిస్ ఇచ్చి మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు సాంగ్లో కూడా చిన్నపిల్లలతో ఒక పాట అయితే ఉంటుంది. ఈ పాటలో కూడా చిన్నపిల్లలతో ఒక బిట్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఇంకా వీడియో ఎడిటింగ్కి వచ్చేసినప్పటికీ వీడియో కూడా చాలా బాగా అనిపించింది. సాంగ్ ఎంట్రన్స్లోనే మంచి విజువల్స్ పడతాయి. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మంచి విజువల్స్ అయితే పడతాయి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పాటను ఖచ్చితంగా వెళ్ళి యూట్యూబ్లో వీక్షించండి. అలాగే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా ఎందుకు ఈ పాట గురించి ఇంకా ఏం మాట్లాడుకోవాలి అంటే ఈ పాట రాసిన వ్యక్తి అలాగే వీడియోలో కనిపించే సేవకులు కూడా ఒకరే కనుక చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ పాటని. చాలా అద్భుతంగా ఈ పాటని డిజైన్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి ముందుగా ఇంకా చాలా చాలా పాటలు అయితే యూట్యూబ్లో ఉంటాయి, చూసే ఉంటారు. అలాగే ఈ సరికొత్త పాటను కూడా మీ అందరూ ఆదరించండి. ఎందుకంటే ఈ పాట చాలా బాగున్నది, వినటానికి చాలా బాగుంది, చూడటానికి విజువల్ రూపంలో కూడా చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ సాంగ్ అయితే మాత్రం కొంచెం లెంతీగా అనిపిస్తుంది, ఏం కాదు. 14 నిమిషాలు దగ్గరగా అయితే ఈ పాట అయితే ఉంటుంది, అంతే తప్ప కనమదంతా చాలా బాగుంది. కొంచెం లెంతీగా చూసినట్టుగా ఎక్కువసేపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప కనమదంతా చాలా బాగుంటుంది. చాలా మైండ్ రిఫ్రెషింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ పాటని నార్మల్గా వినటం కంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని లేకపోతే హోమ్ థియేటర్లో పెట్టుకుని వింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం ఇందులో మ్యూజిక్ అట్రాక్ట్ చేస్తుందండి. చాలా పీస్ఫుల్గా మ్యూజిక్ అయితే ఉంటుంది. దానికి తగ్గ లిరిక్స్ ఉంటాయి, దానికి తగ్గ వీడియో ఎడిటింగ్ ఉంది. ఈ సాంగ్ అయితే మొత్తానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకా సాంగ్లో ఇది బాగాలేదు అనటానికి ఏమీ లేదు, చాలా చాలా బాగుంది. ఈ పాటను తల్లిలా ఆదరణ అనే లిరిక్ వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లలతో ఒక ఇమేజ్ పడుతుందండి. చిన్నపిల్లలు తల్లి ఫోటో టైపు షేప్లో నుంచి ఉంటారు, ఆ ఇమేజ్ పడుతుంది. చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు అందరూ వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీరు ముందే ఈ పాట చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ముందు ఏ సాంగ్ రివ్యూ చేయమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈ పాట బాగా నచ్చింది. మీరు అందరూ దీన్ని సపోర్ట్ చేయండి, ఆదరించండి. ఇంకా ఈ సాంగ్ గురించి ఏమైనా ఎక్కువగా మాట్లాడుకోవాలి అంటే నాకు నచ్చింది అయితే బాగా నచ్చింది అయితే చిన్నపిల్లలతో తీసిన వీడియో అయితే చాలా బాగా నచ్చింది. ఇది అందరికీ ఫేవరెట్ కూడా అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల వాయిస్తో పాడింది చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా చాలా అట్రాక్షన్గా ఉంది. చాలా బాగుంటుంది. ఇది చూడండి ఖచ్చితంగా. ఈ సాంగ్ని మీ అందరూ సపోర్ట్ చేయండి. ఈ పాటపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఛానల్లో ఖచ్చితంగా పాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఖచ్చితంగా వీక్షించండి. ఈ వీడియో పైన అభిప్రాయం వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరికీ వందనాలు.
తల్లిలాదరణ ఎల్షదాయ్ రొమ్మున హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయాన తల్లిలాదరణ ఎల్షదాయ్ రొమ్మున హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయాన ఎల్షదాయ్ ఆదరణ ఎల్షదాయ్ ఆదరణ నా ఆవేదనను ఆరాధనగా మార్చివేశావే నా ఆవేదనను ఆరాధనగా మార్చివేశావే తల్లిలాదరణ ఎల్షదాయ్ రొమ్మున హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయాన